తెలుగుదేశం పార్టీ అబద్ధాల పార్టీ, అలాగే గుంపులుగా వచ్చే పార్టీని మళ్ళీ హైదరాబాద్ తరలికొడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడికి ఏపీలో ఓట్లు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కి ఇల్లు లేదు, ఓటు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇల్లును కట్టుకోవడానికి పరిగెత్తున్నారు, ఇప్పుడు ఓట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గాని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గాని, లోకేష్ గారి ఫ్యామిలీ గాని ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడో చుట్టపు చూపుగా హైదరాబాద్ నుంచి వచ్చి జగనన్న మీద విషం చెప్పి మమ్మల్ని అందరినీ బూతులు నింపడం తప్ప ఆ పార్టీ వాళ్ళకి ఇక్కడ ఉండి మీ సమస్యలు తెలుసుకొని అవి దూరం చేయాలన్న ఆలోచన లేదు, మీకు మంచి చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఈరోజు జగనన్న మంచి ఆలోచన ఉంది కాబట్టి ఆయన పుట్టినప్పటి నుంచి అదే పులివెందుల్లో వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్న నుంచి జగనన్న వరకు అందరూ అక్కడే ఓటేస్తున్నారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎలాగైతే విజయవాడలో ఇల్లు కట్టుకున్నారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే ఇంట్లో కంటిన్యూ చేస్తూ మీకు అందుబాటులో ఉంటూ మీకు వెల్ఫేర్ ని అలాగే డెవలప్మెంట్ ని రెండు కూడా అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న మీ మధ్యలో ఉంటూ మీ మంచి కోసం మీ సంక్షేమం అభివృద్ధి తన ధ్యేయంగా పెట్టుబడి పనిచేస్తున్న జగనన్న గురించి ఆలోచించి అన్నకి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే అది చెప్తాడు, చిన్ని నాన్న పిన్ని అట, బుజ్జికన్నా అట పప్ప అంటే. ఇటువంటి మంత్రులు మనకు దాపరించారండి. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, నాకు పెద్ద ఆయన చెప్పారు. అమ్మ రోజా గారు, మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం, నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదమ్మా, నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టావంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మీరు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మీ అందరికీ మనం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. దానికి మీరు అందరూ సహకరించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈ రాష్ట్రం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అంచేత మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో పోరాడి నిద్రపోకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఈ సందర్భంలో మీ అందరూ కూడా తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేసి, నేను చూశాను ఎండ అనకుండా వచ్చి మరి కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈవేళ మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే, ఇప్పటికే గెలిచాడు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ దొంగోడు కానీ గెలిస్తే మన కిడ్నీలు కూడా అమ్మేస్తాడండి, దాంట్లో అనుమానం లేదు. అని చెప్పి బాగా ఆలోచించేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.